బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శేషాచలం అడవులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫార్వర్డ్ మండపం సమీపంలో శ్రీగంధం ప్లాంట్లో అన్నమయ్య కాలిబాటలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. కొండల్లోని వందల ఎకరాల్లో అడవులు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి వచ్చిన అటవీ శాఖతో పాటు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి దట్టమైన పొగ కమ్ముకోవడంతో పచ్చని అటవీ ప్రాంతానికి భారీ నష్టం వాటిల్లింది. ఎర్రచందనం స్మగ్లర్లు అడవికి నిప్పు పెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆకతాయిల చర్య లేక ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగిందా అనే దానిపై దర్యాప్తు జరుపుతున్నారు. మంటలను ఆర్పేందుకు 2 ఫైర్ ఇంజన్లు 2 వాటర్ ట్యాంకులను టీటీడీ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, తిరుమల అడవుల్లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అసలు ఈ కారు చిచ్చుకు కారణాలేంటి? ఎవరైనా కావాలని చేశారా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? శాలిని, ఏదైతే గత 3 రోజుల క్రితం కూడా తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో ప్రభుత్వ అటవీ శాఖలో దాదాపు 2-3 మంటలు అయితే తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో మంటలు గత 2 రోజులుగా తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలోని రిజర్వ్ ఫారెస్ట్ లో మంటలు భారీగా వ్యాపించడంతో కూడా అటు ప్రభుత్వ అటవీ శాఖ అధికారులు పూర్తిగా చేతులు ఎత్తేయడంతో కూడా ఇటు తిరుమల శేషాచలం అటవీ ప్రాంతం వైపు కూడా మంటలు భారీగా వ్యాపించాయి. ఏదైతే తిరుమలలో ఉన్నటువంటి శేషాచలం అటవీ ప్రాంతంలో కాకుల కొండ కోణలో కూడా భారీగా ఈ రోజు ఉదయం మధ్యాహ్నం 11 గంటల నుంచి 12 గంటల సమయంలో మంటలు భారీగా వ్యాపించడంలో కూడా ఇప్పుడు తిరుమలలో ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు అదేవిధంగా ఫైర్ సిబ్బంది కూడా పుటావిటిన 2 ఫైరింగ్ సాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేయగా ఇప్పటికి కూడా మంటలు అదుపు రావడంతో తిరుమలలో ఉన్నటువంటి శ్రీవారికి సమర్పించేటువంటి తెల్ల శ్రీగంధం అయినటువంటి చెత్తను కూడా కాపాడుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అటు రిజర్వ్ ఫారెస్ట్ గవర్నమెంట్ ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యంతో కూడా తిరుమల శేషాచలం ప్రాంతం ఉన్నటువంటి పారివేటి మండపం వద్ద కూడా దాదాపుగా 500 హెక్టార్లు కూడా అగ్నికి ఆగుతైంది. ఏదైతే అటవీ ప్రాంతం మొత్తం దాదాపుగా 50 మంది ఫారెస్ట్ సిబ్బంది పట్టు 2 ఫైరింగ్ల సాయంతో కూడా మంటలను అయితే అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఇది తిరుమల శ్రీవారి ఆలయానికి దాదాపుగా 1/2 కిలోమీటర్ దూరంలో కూడా శేషాచలం అటవీ ప్రాంతంలో మంటలు భారీగా వ్యాపించడం తిరుమల నుండి పాపనాశ వెళ్లే మార్గంలో ఉన్నటువంటి షాపులను కూడా పూర్తిగా మాయించేసి మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఏదైతే తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో కూడా ఎర్రచందనం స్మగ్లర్లు కూడా అడవికి నిప్పు పెట్టారంత కోణంలో కూడా ఇటు ఫారెస్ట్ అధికారులు కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. మరోపక్క మంటలైతే ప్రస్తుతానికి అదుపులో రావడంతో కూడా ఫారెస్ట్ అధికారులు కూడా కొంత ఊపిరికి పీల్చుకున్నారు. దాదాపుగా 2013లో తిరుమలలో చందనం కోసం శ్రీగంధం చెట్ల ప్లాన్ అయితే ఏర్పాటు చేశారు. వాటిని ప్రతి సంవత్సరం కూడా వేసవి సమయంలో కూడా వాటిని కాపాడుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా రిజర్వ్ ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యంతో కూడా తిరుమలలో ఉన్నటువంటి శ్రీగంధం చెట్లు కూడా దాదాపుగా 500 చెట్లు కూడా పూర్తిగా అగ్నికి ఆగుతున్నట్టుగా తెలుస్తోంది. శాలిని, గోపి, మంటలు అసలు ఎప్పుడు అంటుకున్నాయి? ఇది ఎంతవరకు మంట అంటే అడవి అంతా ఎంతవరకు ఇది వ్యాప్తి చెందింది మంటలు అనేది? ఇప్పుడు టీటీడీ అధికారులు తీసుకున్నటువంటి చర్యలు ఎంతవరకు అడవిలో ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఏదైతే గత ప్రతి సంవత్సరం కూడా వేసవి కాలంలో శేషాచలం అటవీ ప్రాంతంలో కూడా తరచూ మంటలు ఏర్పడతాయి. దాదాపుగా తిరుమల శేషాచలం అటవీ ప్రాంతం అంటే దాదాపుగా తిరుమల శేషాచలం అటవీ ప్రాంతానికి సంబంధించి రిజర్వ్ ఫారెస్ట్ అటవీ ప్రాంతానికి సంబంధించి మధ్యలో ఒక బార్డర్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి గత 4 రోజుల నుంచి కూడా అది మాముండూరు అదే కడప జిల్లా అయినటువంటి మాముండూరు ప్రాంతంలో కూడా శేషాచలం రిజర్వ్ ఫారెస్ట్ మంటలు అయితే వ్యాపించాయి. అక్కడ అదుపు చేసినట్టయితే తిరుమలకైతే మంటలు వ్యాపించే పరిస్థితి లేదు. కాబట్టి అక్కడ వాళ్ళు శేషాచలం రిజర్వ్ ఫారెస్ట్ అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం కూడా తిరుమలకు మంటలు వ్యాపించాయి. అయితే మంటలు అయితే ప్రస్తుతానికైతే అదుపులోకి వచ్చాయి. శాలిని, థ్యాంక్ యూ గోపి.